లక్ష్మీదేవి స్వరూపం పాలు. ఎందుకంటే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అంతటి స్వరూపిణి పాలల్లో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి పాలు మన ఇంట్లో తరచుగా పొంగుతూ ఉంటే దాని అర్థమేంటి? ఆ సమయంలో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా కొత్తిల్లు కట్టుకున్నా లేదా ఇతర ఇళ్లల్లోకి ప్రవేశించినా ఆ ఇంట్లో పాలు పొంగించడం సంప్రదాయం. ఇలా పాలు పొంగిస్తే గృహంలో అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం. దీని వెనుక గల అర్థం ఏంటంటే సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనధాన్యాలు చేకూర్చుతుంది. ఎక్కడైతే శుచి శుభ్రతతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది. సముద్ర గర్భం నుండి జన్మించిన లక్ష్మీదేవిని నిష్టగా కొలిస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. నారాయణి హృదయేశ్వరుడు పాలసాగరంలో పవళించిన శ్రీహరి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటాడు. కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, ప్రశాంతత చేకూరుతాయి. అలానే కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ముందుగా ఆవును ప్రవేశపెట్టి ఆ తర్వాత ఇంటి యజమాని లోపలికి ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవు. కొందరు కొత్తగా ఇంట్లోకి చేరే సమయంలో ఆ ఇంటి యజమాని ఆడపడుచును పిలిచి పాలు పొంగించి ఆ పాలతో అన్నం వండి చుట్టుపక్కల వారికి సమర్పిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు. అయితే మన ఇళ్లల్లో రోజు కనుక పాలు పొంగుతూ ఉన్నట్లయితే మీరు అయ్యో అని అస్సలు అనవద్దు. మీ ఇంట్లో కనుక రోజు పాలు పొంగుతున్నాయి అని అంటే దాని అర్థం మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ వెంటే ఉందని. అందుకే పాలు ఇంట్లో తరచుగా పొంగుతుంటే సంతోషించాలి తప్ప బాధపడకూడదు. అలా పాలు పొంగుతున్న సమయంలో అందులో 2 బియ్యం గింజలు వేస్తే లక్ష్మీదేవి మరింత కటాక్షిస్తుంది. మీ సిరి సంపదలు మరింత రెట్టింపు అవుతాయి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, మరెన్నో సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండడం అవసరమే అయినా డబ్బు కూడా కావాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డబ్బు రావటం, అది నిలవటం లక్ష్మీదేవి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది. అనునిత్యం లక్ష్మీదేవి సన్నిధిలో దీపారాధన చేయటం వలన, ఆ తల్లి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ పఠించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి నామస్మరణం వల్ల దారిద్ర్యం తొలగిపోవడమే కాకుండా శారీరకపరమైన, మానసికపరమైన బాధలు కూడా తొలగిపోతాయి. మరి లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మీపై ఉండాలంటే లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇలా చేస్తే మీ ఇంట సిరి సంపదలకు కొదవ లేకుండా ఉంటుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.